హాయ్ ఫ్రెండ్స్, మన దారికి కానీ రోడ్డుకు కానీ చెట్లు అడ్డం వస్తే మనం కానీ మున్సిపాలిటీ వాళ్ళు కానీ ఏం చేస్తాం, వాటిని వేళ్ళతో సహా పీకేస్తాం కదా. అదే జపాన్లో అయితే ఏం చేస్తారో చూద్దాం. చిన్న మొక్క కావచ్చు లేదా పెద్ద వృక్షం కావచ్చు, జపాన్లో వారి రోడ్డు ప్లాన్కి కానీ ఏ విధంగా కానీ చెట్లు అడ్డం వస్తే మొదట వారు చేసే పని ఆ చెట్టుకి ఇంకో అనువైన చోట పునరావాసం కోసం స్థలం వెతుకుతారు. అలా వెతికి వాటిని అక్కడ నాటుతారు. చిన్న చెట్లయితే ఓకే, కానీ పెద్ద పెద్ద వృక్షాలైతే వాటిని కూడా తరలించడానికి ఇంజనీర్లు, కార్మికులు, పర్యావరణవేత్తలు, మున్సిపాలిటీ వాళ్ళు ఇలా చాలామంది ఇన్వాల్వ్ అయ్యి వాటికి సరైన ప్లానింగ్ చేసుకొని వేర్లను అండ్ మొదలును బైండింగ్ చేస్తారు. అలా బైండింగ్ చేసి పెద్ద పెద్ద వాహనాలలో తరలించి వేరే ప్రదేశాలలో నాటుతారు. అలా అంత కష్టపడి వాళ్ళు చెట్లను కాపాడడం ఎందుకు? మనలాగా సింపుల్గా నరికేయచ్చు కదా. నరికేసి చెక్కని మిగతా భాగాన్ని అమ్ముకుంటే బాగా లాభం వస్తుంది కదా, అదే డబ్బులు వస్తాయి కదా. కానీ వాళ్ళు అలా చేయరు. ఎందుకంటే వాళ్ళకి చెట్ల విలువ తెలుసు కాబట్టి. చెట్లు వాళ్ళ దేశంలో వచ్చే తరాలకు చాలా అవసరం కాబట్టి మనకు తెలుసు. ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్పై అమెరికా అణుబాంబులు వేసింది. ఆ ప్రభావం వల్ల వాళ్ళ దేశంలో ఇప్పటికీ చెట్లు సరిగ్గా పెరగవు. అందుకే పెరిగిన చెట్లను చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారు అని చూసుకుంటారు. నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, మనకు వృక్ష సంపద ఎక్కువగానే ఉంది మన దేశంలో. అవసరం ఉన్నా లేకున్నా కొంతమంది మూర్ఖులు వారి స్వార్థం కోసం చెట్లను నరుకుతూనే ఉన్నారు. మనం చేయాల్సిన పని ఏంటంటే, వీలైతే చెట్లను నాటండి ఫ్రెండ్స్, లేదా ఉన్న చెట్లను అలాగే వదిలేయండి. మిగతా పని ప్రకృతి చూసుకుంటుంది. సేవ్ నేచర్ అండ్ సేవ్ ఫ్యూచర్. థ్యాంక్స్ ఫ్రెండ్స్.